20,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్, 10,000 లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్, ₹1,00,000 లంచం తీసుకుంటూ దొరికిన తహసీల్దార్, మళ్ళీ ఏసీబీకి చిక్కిన ఏవో. ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం. ఈసొంటి వార్తలు బొచ్చెడు చూస్తుంటాం. మరి వాళ్ళు ఎవరు దొరికిండ్రు అంటారా? చూడండి మీరే. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఏసీబీ కేసులు అవుతున్నాయి, ఎంతమంది ఉద్యోగస్తులను వేధిస్తున్నారు. ఇన్నారులో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏసీబీ రువడి పెంచి ఆఫీసర్లను సతాయిస్తుందట. సిద్దిపేట నౌకలరం మీటింగ్ లో పాత మంత్రి హరీష్ రావు సార్ ఈ మాట చెప్పంగానే మనోళ్ళు సప్పట్లు. అంటే ఏంది సారు, పుకట్ల చేయవలసిన పనికి లంచాలు గుంజేటోళ్ళని పట్టుకోవద్దా? ఈ పనికింత ఆ పనికింత అని రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేసేటోళ్ళను ఏమనద్దా? అప్పట్లెక్క కాకుండా ఫస్ట్ కే జీతాలు రావట్టే, డిఏలు ఇవ్వట్టే, నెలకో పారొచ్చే జాలదని కొందరు ఉత్తమ ఆఫీసర్లు దినం సగం సాలరీ కమాయిస్తుంటే సర్కారు కళ్ళు మూసుకోవాలి, ఏసీబీ ఏం తెలియనట్టు ఉండాలి. అంతేనా? ఉత్తగా ఏమంటే రూల్స్ సెక్షన్లు అడ్డం పడతాయి. అదే ముంగటో కట్ట పెడితే ఆ కట్టు తెగిపోతుంది. 2,000కెళ్ళి 2 లక్షల దాకా ఆగో గంతన అంటే ఇంకొక 1,00,000 గుంజుడు. గిట్లయితే ఎట్లా అని ఏసీబీని ఉరికేస్తుంటే మస్తు మంది దొరుకుతున్నారు కడక్ నోట్లతోటి. కెమికల్ బాటిల్ ఏళ్ళు ముంచితే చాలు పక్క గులాబీ రంగులకు మారుడే. ఎంబటే ఇంటికి పోయి పునుకులాడితే కిల్లల కమానం బంగారం, కోట్ల కమానం భూములు, జాగలు, బంగ్లాలు. అందరు ఇట్లనే ఉంటారు అని కాదు, కొందరు చేయవాటికే సర్కారు ఉద్యోగులు అంటేనే గిట్లా అనే చెడు పేరు రావట్టే. మా పార్టీని గెలిపిస్తే ఏసీబీని ఎత్తేస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చే ఎలక్షన్ లో హామీ ఇస్తారా ఎట్లా?